ఈరోజు శరద్ నవరాత్రి మొదటి రోజు. ఈరోజు దుర్గాదేవి తొలి రూపం శ్రీమాతృ శైలపుత్రిని పూజిస్తాం. శైలపుత్రి అంటే పర్వతుల కుమార్తె అని అర్థం. ఆమె ఒక వృషభం మీద స్వారీ చేస్తూ ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో తామర పుష్పం ధరించిన రూపంలో ఉంటుంది. ఆమె మునుపటి జన్మలో దక్షుని కూతురు సతి, శివుని భార్య. దక్షుడు శివుని అవమానించినప్పుడు సతి తన శరీరాన్ని ఆహుతి ఇచ్చుకుంది. తర్వాత ఆమె హేమవంతుని కూతురు పార్వతిగా పునర్జన్మించింది. కఠిన తపస్సు చేసి శివునితో మళ్లీ ఏకమైంది. ఇది అనంతమైన ప్రేమ మరియు స్థిరత్వాన్ని సూచిస్తుంది. మనం శైలపుత్రిని పూజిస్తే శారీరక, మానసిక బలం, భూమి లాంటి స్థిరత్వం పొందుతాం. ఆమె మూలాధార చక్రాన్ని ప్రతిపాదిస్తుంది. ఇది మనల్ని భూమికి అనుసంధానం చేసి అడ్డంకులను అధిగమించేలా చేస్తుంది. నవరాత్రి సమయంలో సీజనల్ మార్పులు వస్తాయి. ఈ కాలంలో శరీర బయోరిథమ్స్ మారతాయి. ఉపవాసం, ఆచారాలు డిటాక్స్ను ప్రోత్సహిస్తాయి. తేలికైన ఆహారంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ధ్యానంతో మానసిక స్పష్టత వస్తుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మరియు సర్కేడియన్ రిథమ్స్పై అధ్యయనాలు ఇది శీతాకాలంలో వ్యాధులను తగ్గస్తుందని చెబుతాయి. ఈ నవరాత్రి మాతృశైలపుత్రి ఆశీర్వాదాలతో మనందరి జీవితాల్లో స్థిరత్వం, బలం మరియు ప్రేమతో నిండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.